హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ మ్యాజిక్. ఇక అప్కమింగ్ రివ్యూలోకి వెళితే గగన్ భూమి మాట్లాడుకునేటప్పుడు నువ్వు ఎలాగైనా మా ఇంటికి ఇల్లరికం వస్తేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఇండైరెక్ట్గా భూమి అనేసరికి, అంటే ఒకవేళ నేను ఒప్పుకోకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోను అని చెప్తున్నావా అని గగన్ అంటాడు. అది నీ చేతుల్లోనే ఉంది బావా అని సమాధానమిస్తే, చాలా తెలివిగా మొదటిసారి నువ్వు సమాధానం ఇస్తున్నట్టు అనిపిస్తుంది భూమి అని గగన్ అంటాడు. అలా ఏమీ కాదు బావా, పుట్టింటి మీద ఉన్న మమకారంతో నేను ఇదంతా చేస్తున్నాను అని భూమి అనగానే, అప్పటికి సరే అన్న గగన్ పెళ్లిపీటల మీదికి వచ్చేసరికి భూమి మెడలో తాళి కట్టబోతూ ఆపేసి కింద పడేస్తాడు. చూడు శరత్ చంద్ర, నీ వల్లే నువ్వు కూతురు ఇలా మాట్లాడుతుందని నాకు తెలుసు. తన వెనకాల ఉండి నువ్వే నడిపిస్తున్నావని తెలుసు. ఒక ఆడది మొగాడు వదిలేస్తే ఎలా బతుకుతుందో, ఎలా ఏడుస్తుందో చూడు అని శరత్ చంద్రతో ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు శరత్ చంద్ర, ఇంకో వారం రోజుల్లో నా కూతురికి నీకంటే అందగాన్ని, తెలివైన వాణ్ణి, ఆస్తిపరుణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేస్తాను, ఇదే నా ఛాలెంజ్ అని అంటాడు. నువ్వు ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలో ఎన్ని జన్మల్లో ఎంతమందిని వెతికినా నాలాంటి వాణ్ణి మాత్రం నువ్వు అల్లుడిగా తెచ్చుకోలేవు, ఇది నా ఛాలెంజ్ అని గగన్ కూడా చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన శారద కుప్పకూలిపోతుంది. ఇక ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత గగన్ చాలా బాధపడుతూ శారద ముఖం వైపు చూడ్డానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక చెర్రీ కూడా భూమిని ఎందుకు అన్న ఇంతలా ఏడిపించాడో తెలుసుకోవడం కోసం గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. గగన్ మాత్రం శారదని తప్పించుకొని తిరుగుతూ ఉంటే శారద గగన్ చెయ్యి పట్టుకొని ఆపేసి, ఎందుకురా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఆ అమాయకురాలు ఏం తప్పు చేసిందని నువ్వు ఇంతలా తనని బాధ పెట్టావు? ఇదంతా నీకు కరెక్టే అనిపిస్తుందా? పెళ్లి పీటల మీద ఒక అమ్మాయిని తాళి కట్టకుండా వదిలేసి వచ్చావు. తను ఎంతలా కుమిలిపోతుందో నువ్వు ఆలోచించావా? ఇదేనారా నా పెంపకం? నా పెంపకాన్ని అందరి ముందు ఇలా కించపరుస్తావా అని శారద చాలా ఏడుస్తూ మాట్లాడుతుంది. కానీ గగన్ ఒక్క మాట కూడా మాట్లాడడు. చెర్రీ కూడా అప్పుడే అక్కడికి వచ్చి, చెప్పన్నయ్యా చెప్పు, అమ్మ అడుగుతుంది కదా. అక్కడ భూమి కూడా నిన్నట్నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా తాగకుండా అలాగే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంది. ఎందుకు ఇంతలా మోసం చేశావు? భూమికి ఎందుకు అంతలా అన్యాయం చేయాలనిపించింది అని చెర్రీ కూడా నిలదీస్తాడు. అయినా సరే గగన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి శారద గగన్ చెయ్యిని తీసుకొని తన నెత్తి మీద పెట్టుకొని, నిజం చెప్పరా, నా కొడుకు అలాంటి వాడు అంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. ఎందుకు నువ్వు భూమికి అన్యాయం చేశావు? ఆ క్షణంలో తాళి కట్టకుండా ఎందుకు వచ్చేసావు? నిజం చెప్పు అని నిలదీసే వరకు గగన్ ఒక్కసారిగా బ్రస్ట్ అయిపోయి ఏడుస్తూ ఉంటాడు. ఏమైందన్నా, ఏమైంది గగన్, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? ఏమైంది చెప్పరా అని శారద ప్రేమగా అడిగేసరికి, అమ్మా పెళ్లిని నేను ఆపలేదు, ఇదంతా కూడా భూమి ప్లానే. భూమే కావాలని పెళ్లి ఆగేటట్టు చేసిందమ్మా. నీకు తెలుసా తను ఏం మాట్లాడిందో? నన్ను సైడ్కి తీసుకొని వెళ్ళి నన్ను ఇల్లరికం రమ్మని అడుగుతుందమ్మా. ఒకవేళ నేను ఇల్లరికానికి ఒప్పుకోకపోతే పెళ్లి కూడా చేసుకోను అని ఇండైరెక్ట్గా చెప్పేసిందమ్మా. అందుకే తన ఇష్టాన్ని గౌరవించి నేను ఈ పెళ్లిని వద్దనుకున్నాను. ఇందులో నా తప్పేముందమ్మా అని అనేసరికి చెర్రీ శారద ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. అంతమంది ముందు నేను అంతలా ప్రేమించిన అమ్మాయి పరువు పోవడం నాకు ఇష్టం లేదు. అందుకే తాళి కట్టే వరకు తీసుకొని వచ్చి వాళ్ళ నాన్నను రెచ్చగొట్టేలా మాట్లాడి నిందా తప్పు నా మీద వేసుకొని ఫంక్షన్ హాల్లో అందరూ నా గురించి మాట్లాడుకునేలా చేశాను. భూమిని ఎవరైనా చెడుగా మాట్లాడితే నేను తట్టుకోలేనమ్మా అని గగన్ ఏడుస్తూ ఉంటాడు. గగన్ బాధని చూడలేక శారద, పూరి, చెర్రీ అందరూ కూడా వచ్చి గగన్ని గట్టిగా పట్టుకొని వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు. చూసావా అమ్మ, భూమి ఎంత మోసం చేసిందో? వాళ్ళ ఇంటికి నేను ఇల్లరికం వెళ్తేనే నన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటుందమ్మా. ఆ కృష్ణప్రసాద్ లాగా నన్ను కూడా వాళ్ళ నాన్న మోచేతి నీళ్లు తాగమని చెప్తుందమ్మా. ఎలా ఒప్పుకోమంటావు? దీనికంటే ఘోరం ఏంటంటే నిన్ను పూరిని నన్ను వదిలేయమని చెప్తుందమ్మా. మీరు వేరు నేను వేరుగా ఉండాలని చెప్తుంది. ఇది ఎక్కడి న్యాయమమ్మా అని ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ భూమి వాళ్ళ ఇంట్లో మాత్రం భూమి పెళ్లి ఆగిపోయినందుకు అపూర్వ బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే గగన్ ఒకవేళ భూమి మెడలో తాళి కట్టేస్తే శరత్ చంద్ర గన్నుతో సిద్ధంగా ఉండి గగన్ని కాల్ చేయాలని రెడీగా ఉంటాడు. ఆ సీన్ మిస్ అయిపోయినందుకు అపూర్వ బాధపడుతూ ఉంటుంది. కానీ వాళ్ళ బావ దగ్గరికి వచ్చి మాత్రం, చూసావా బావా ఎంత మంచి జరిగిందో? మన భూమి చాలా మంచిది బావా, కాకపోతే వాడే మూర్ఖుడు. అందుకే మన అమ్మాయికి తగ్గ సంబంధాన్ని మనం వారం రోజుల్లో చూసి చేద్దాం. నువ్వు కరెక్ట్ డెసిషనే చెప్పావు బావా అని శరత్ చంద్ర ఆలోచించుకునేలా చేసేలాగా, త్వరగా పెళ్లి చేసేలా
త్వరగా భూమికి పెళ్లి చేసేలాగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అంతలోనే మీరా అక్కడికి వచ్చేస్తుంది. ఏంటమ్మా మీరా, సంతోషమేనా? మీ ఆయన ఇక శారదకి విడాకులిచ్చేశాడు, ఇక ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ళను కలిసే రైడు అతనికి లేదు అని శరత్చంద్ర అంటూ ఉంటే, అవునన్నయ్య, వాళ్ళు ఎలాగే డైవర్స్ మీద సంతకం పెట్టదు అనుకున్నాను, కానీ పెట్టింది. నా 2 కోరికలు నెరవేరాయి. ఒకవైపు మా ఆయన డైవర్స్ ఇచ్చాడు, భూమికి కూడా ఆ పెళ్లి జరగలేదు. చాలా సంతోషంగా ఉందన్నయ్య అని మీరా సంబరపడిపోతూ ఉంటే, అవును, ఆ పేపర్స్ ఆ సూట్ కేసులో పెట్టాను, వెళ్ళి తీసుకో అని అపూర్వ చెప్తుంది. ఇక మీరా తొందరగా అక్కడికి వెళ్ళి ఆ డైవర్స్ పేపర్స్ తీసుకుందామని బ్యాగ్ అంతా వెతికినా కూడా ఎక్కడా పేపర్స్ దొరకవు. దాంతో కంగారుగా మీరా వచ్చేసి, అన్నయ్య, పేపర్స్ సూట్ కేసులో పెట్టారని చెప్పారు, అసలు ఎక్కడా కనిపించడం లేదన్నయ్య, అవి ఎక్కడ పోయాయి అని అపూర్వను అడుగుతూ ఉంటుంది. అదేంటి మీరా, నేను సూట్ కేసులోనే భద్రంగా పెట్టమని గోరింటాకు పిన్నికి ఇచ్చాను అంటే గోరింటాకు పిన్ని అప్పుడే వచ్చి, నేను పెట్టానమ్మా, దానిలోనే ఉంది, ఒక నక్సలెస్ బాక్స్లో పెట్టాను కదా అనేసి అంటుంది. లేదు, నేను సూట్ కేసు మొత్తం వెతికాను, అన్ని బాక్సులు వెతికాను, ఎక్కడా పేపర్స్ కనబడడం లేదు అని చెప్తుంది. ఇదంతా కూడా భూమి తన రూమ్లో నుంచే వింటూ ఉంటుంది. భూమి ఇదంతా చేసిందని మనకి అర్థమైపోతుంది. తన తండ్రిని మార్చుకొని అపూర్వ నిజస్వరూపాన్ని ఎలాగైనా అందరి ముందు బయట పెట్టాలనే భూమి పెళ్లి చేసుకోకుండా మళ్ళీ తిరిగి శరత్చంద్ర ఇంటికి వచ్చింది అన్న విషయం అర్థమవుతుంది. కృష్ణప్రసాద్ విడాకులని కూడా రద్దు చేయాలని చెప్పే ఆ పేపర్స్ని ఎలాగైనా ఇంటికొచ్చేలోపు తీసేయాలి అనే భూమి ఈ పెళ్లికి ఇష్టం లేనట్టుగా నటించిందని అర్థమవుతూ ఉంటుంది. మరి భూమి ఏ నిర్ణయం తీసుకొని పెళ్లి కొడుకులు రాకుండా చేస్తుంది, గగన్తో ఎలా మాట్లాడి గగన్ని సంధాయిస్తుంది తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.